దేవుని పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలములో మరొకసారి మీ ముందుకు రావడం నాకెంతో సంతోషకరం, ఆనందకరం. మరి ఇది ఈ ఉదయకాలములో మీకు ఒక చక్కటి వర్తమానాన్ని అందించాలని ఇష్టపడుతున్నాను. దయతో మీరు జాగ్రత్తగా వినాలని, మరి తద్వారా విశేషంగా బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలలో నుంచి ఒక గుణవతి అయిన స్త్రీ గురించి మీ సన్నిధానంలో వివరించాలని ఇష్టపడుతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముచుంటున్నాను. ఈ వాక్యాన్ని విన్న నీవు తద్వారా నీ జీవితంలో ఆ స్త్రీ వలె నీవు మారి రక్షింపబడి దేవుని యొక్క విశ్వాసములో భక్తిలో పెరగాలని కోరుతుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఈ ఉదయకాలంలో నేను చెప్పబోయే వాక్యం ఏమంటే, హన్నా అనే ఒక స్త్రీ దైవ భక్తురాలు, మంచి భర్తకు నమ్మకమైనటువంటి స్త్రీగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. మరి అంతటి మంచి భక్తురాలికి ఒక కొదవ ఏమిటంటే, పిల్లలు లేరని ఒక దిగులు, ఒక వ్యసనం. మనుషులు నన్ను గొడ్రాలు అందురేమో, నన్ను అవమానపరుస్తారేమో అని చెప్పి ఆమె వేదనతో దుఃఖముతో కుమిలిపోతున్న సమయంలో ఆమె ఏం చేసిందంటే, మరి దేవుని సన్నిధానంలోకి వెళ్ళడం, ఆయన్ని ప్రార్థన చేయడం ద్వారా దేవాతి దేవుడు ఆమె జీవితంలో ఒక గొప్ప ప్రవక్తను కలిగింపచేశాడండి. చూడండి దేవుని బిడ్డలారా, ఆమె చేసే ఒక 7 మాటల్లో గొప్ప మాటలు ఏమిటంటే, మొట్టమొదటి హన్నా అనే ఒక స్త్రీ మనం చూసినట్లయితే మొదటి మాట, సమస్యలను ఆయమ్మ వ్యక్తిగతం కానీ మరి ఏ సమస్య అయినను దేవుని సన్నిధికి తీసుకొని వచ్చే ఒక స్త్రీగా అన్నాను మనం చూస్తుంటున్నాం. మొదటి సమయాలు 1వ అధ్యాయము 10-11 వచనంలో మనం గమనించినట్లయితే ఈ మాటను మనము చూడగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు మీ దగ్గర బైబిల్ ఉంటే ఈ మాటను చదువుకోండి. ఆయమ్మకున్న సమస్యను మొట్టమొదటిగా మనుషులకు చెప్పలేదు, మరి తన స్నేహితులకు చెప్పలేదు, మరి తన భర్తకు కూడా చెప్పలేదు. కానీ ఆయమ్మ సమస్యను మొట్టమొదటిగా దేవుని సన్నిధానానికి తీసుకొని వచ్చిందనమాట. కాబట్టి నా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మన సమస్యను మొట్టమొదట దేవుని సన్నిధానంలోకి తీసుకెళ్ళాలి. అందుకని అన్న అలా తీసుకెళ్ళింది కాబట్టి దేవుని అద్భుతాలు ఆమె చూడగలిగింది. రెండోది, తన భర్తకు ప్రియముగా ఉండిన స్త్రీగా హన్నాను మనము చూడగలుగుతాం. అది మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఆ మాటను మనము చూడవచ్చు. కాబట్టి అదేవిధంగా దానికి సంబంధించి నీతి వచనములు అంటే సామెతలు 31:10-12 వరకు, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే శ్రేష్టమైనని చెప్పి 31, 10, 11, 12 వచనాలు. మొదటి పేతురు 3వ అధ్యాయము 1 నుంచి మరి మనము గమనించగలుగుతాం. కాబట్టి ప్రియులారా, మనము మనకిచ్చినటువంటి కుటుంబం కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ ప్రియముగా ఉండాలంట. ఏ విధంగా అన్న తన భర్తకు ప్రియముగా ఉండెనో కాబట్టి దేవుడు ఆయమ్మను ఒక గొప్ప స్త్రీగా మనం ఈనాడు చెప్పుకోదలుచుకుంటున్నాం. కాబట్టి నా జీవితంలో కూడా నీవు కూడా నీ కుటుంబం కానీ, నీ భర్తకు కానీ, నీ బిడ్డలకు కానీ, నీ యొక్క కుటుంబంలో నువ్వు దేవునికిని మరి నీ మనుషులకిని నీ భర్తకిని నువ్వు ప్రియముగా నడుచుకోవాలని ఈనాడు ఉదయకాలంలో దేవుడు నిన్ను కోరుతుంటున్నాడు. 3వ మాటను మనం గమనించినట్లయితే,
బాధ్యత కలిగి నడుచుకున్న స్త్రీగా అన్నాను మనము చూస్తుంటున్నాం. మొదటి సామువేలు 1వ అధ్యాయము 23వ వచనంలో ఆయమ్మ ఒక బాధ్యత కలిగి నడుచుకునిందంట. ఆయమ్మ బాధ్యత కలిగి నడుచుకునింది. కాబట్టి ఆయమ్మ బాధ్యత కలిగి నడుచుకోవడానికి ఒక ముఖ్య కారణం ఏమంటే, మరి తను ఎంతో వేధించినప్పటికీ, ఎంతో శోధనలు పెట్టినప్పటికీ, మరి ఆ స్త్రీ ఒక బాధ్యత కలిగి నడుచుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ ఉదయ కాలంలో నీతో నాతో మాట్లాడేది ఏమిటంటే, నీవు కూడా నీ కుటుంబం బాధ్యతలను, నీ భర్త యొక్క బాధ్యతను కలిగి నువ్వు నడుచుకోవాలని ఆయన కోరుతున్నాడు. మనం చూస్తున్నట్లయితే మొదటి సమూయేలు పుస్తకము మరి మొదటి అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 3వ వచనం, 23వ వచనంలో ఈ విధంగా రాయబడింది. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యము స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతనిని పెంచుచుండెను. ఆ అమ్మాయి ఏదన్నా ఒక మొక్కుబడి కానివ్వండి ఆమె సమర్పించుకున్నప్పుడు అదిలో ఆమె ఒక బాధ్యత కలిగి పాలు మాన్పించే వరకు తన కుమారుని పెట్టి ఆ చిన్న వయసులో తన కుమారుణ్ణి మరి దేవునికి సమర్పించింది. కాబట్టి అదొక బాధ్యత, ఒక విధేయత, ఒక నమ్మకం, ఒక విశ్వాసం అట్టి కలిగినటువంటిది హన్నా అనే స్త్రీ. 4వ మాట మనం చూసినట్లయితే విధేయత కలిగి మంచి విశ్వాసము కలిగిన స్త్రీ అన్నాగా మనం చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, చూసామా? మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 13, 14, 15 వచనంలో ఈ విధంగా ఆమె పెదవులు మాత్రం కదలుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నువ్వు మత్తురాలయ్యుందువు, నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానమై ఉన్నాను, నేను ద్రాక్షారసముననెన్ను మద్యముననెన్ను పాపము చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అబ్బా, ఎంత చక్కటి మాట అండి! ఆమె ఆత్మను దేవుని యొక్క సన్నిధానంలో కుమ్మరించుతుందన్నమాట. అంతా విధేయతగా దేవుని సన్నిధిలో లీనమయ్యి మరి దేవుని యొక్క ప్రార్థిస్తుంది. కాబట్టి చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ విధేయతతో నువ్వు ప్రార్థిస్తావో, ఆ దేవాది దేవుడు నీ ప్రార్థనను ఆలకించి, నీ మనవలని ఆలకించి, నీకు ఆయన నీ సమస్య నుంచి, నీ కష్టము నుంచి, నీ బాధ నుంచి, నీ వ్యసనము నుంచి ఆయన తీర్చగల దేవుడని మనం గ్రహించాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యం. అంతేకాదు దేవుని బిడ్డలారా, మరి అనేక రెఫరెన్స్లు మనం చూడగలుగుతాం. అంత సమయం మనకి లేదు కాబట్టి మరి 5వ మాటగా మనము చూసుకున్నాము దేవుని కృపను పొందుకున్న స్త్రీ అన్నాడు. మరి 6వ మాట మనం చూసినట్లయితే మొక్కుకున్న మొక్కుబడులను తప్పనిసరిగా నెరవేర్చగలిగిన స్త్రీ. దేవునికి కొంతమంది ఇదిస్తానని సమర్పించుకుంటారు, పని అయిపోయిన తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి బుద్ధి మనకు ఉండకూడదు. దేవాది దేవునికి మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చేయాలి, కానీ మరి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా పోవడం అనేది అది తప్పు. కాబట్టి అన్నా కూడా తన కుమారుణ్ణి దేవుని సన్నిధిలో సమర్పిస్తానని మొక్కుకున్నది. మరి పాలు మాలింపిన తర్వాత ఖచ్చితంగా ఆ మొక్కుబడిని ఆమె నెరవేర్చుకున్నది.
కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు కూడా నీ జీవితంలో అట్టి ఆ, నమ్మకమైన వస్త్రాలుగా మరి దేవుని సన్నిధిలో నీ జీవితం కానీ, ఒకవేళ నీవు సేవకు సమర్పించుకున్నా, మరి నువ్వు సేవకుడుగా ఉండాలనుకున్నా, సేవకురాలుగా నువ్వు ఉండాలనుకున్నా, మరి సంఘంలో నీ పరిచర్య కొనసాగించాలనుకున్నా, అదన్నీ నువ్వు ఆలస్యం చేయకు, మరి దాన్ని నెరవేర్చు. అప్పుడు దేవుడు నీ భక్తి, నీ విశ్వాసమును చూసి నీకు ఆయన గొప్ప కార్యాలను నీ జీవితంలో చేస్తాడు. మరంతేకాదు, అన్న అంత మంచి భక్తి చేసింది గనుక మరి ఈ సమాజానికి, ఈ సంఘానికి మరి ఒక శ్రేష్టమైనటువంటి ఒక ప్రవక్తకు తల్లిగా, మరి అట్టి ప్రవక్తను మన సమాజానికి ఆమె ఇచ్చిందంట. అందుకనే ఆ వ్యక్తి, ఆ ప్రవక్త ఎవరంటే సామువేలు. దేవుడు పిలుచుకున్న ప్రవక్త, దేవుని చేత వాగ్దానం చేయబడిన వాడు, దేవుని ఒక గొప్ప ప్రవక్తగా వాడినవాడు. దావీదును ఆశీర్వదించినదే ఆయన, మరి రాజులను ఏర్పాటు చేసినవాడు. అంటి గొప్ప ప్రవక్తకు తల్లి అవడం ఎంత గొప్ప భాగ్యం చూడండి. కాబట్టి అలాంటి గొప్ప స్త్రీలలో అన్న ఒక స్త్రీగా మనం గమనిస్తున్నాం. కాబట్టి నీవు కూడా అన్న లాంటి మరి నీ సమస్యను దేవుని సన్నిధికి తీసుకెళ్ళు, దేవుని సన్నిధిలో సమర్పించు. దేవాది దేవుడు కార్యములు చేస్తాడు. మరి నీ కుటుంబం కానీ, నీ భర్త కానీ నువ్వు విధేయతరాలుగా ఉండు, అప్పుడు నువ్వు లోబడి ఉండు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి ఏ బాధ్యతనైనా మరి దాన్ని సంపూర్ణ రీతిగా నువ్వు చేయడానికి ఇష్టపడు. అప్పుడు దేవుడు నీవు ఒక గుణవతైన భార్యగా, గుణవతైన స్త్రీగా నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. మరి దేవుని యందు విధేయత కలిగి ఉండు. నీ బిడ్డలకు, నీ కుటుంబానికి విధేయత కలిగి, నమ్మకంగా, విశ్వాసముతో కలిగి నువ్వు జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుని కృపలో పొందుకున్న ఒక అన్నా స్త్రీలాగా నువ్వు దేవుని యొక్క కృపలో పొందుకుంటావు. మరి అంతేకాదు, మరి నీకు ఏదైనా దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు అది మనస్ఫూర్తిగా ఇవ్వు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి సమాజంలో, సంఘంలో, నీ కుటుంబంలో నీవు సాక్షిగా, విధేయతగా, నమ్మకంగా ఉన్నట్లయితే ఆ యేసు క్రీస్తు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ ఉదయ కాలంలో ఈ వర్తమానం విన్న నీవు దైవ ఆశీర్వాదములతో నిండు సుఖ సంతోషములతో, ఆరోగ్యముతో, ఆనందముతో జీవించుదువుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.